హలో కుషికెమ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఆ స్మాల్ గ్యాప్ తర్వాత నేను మీ ముందుకి ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చాను. అయితే ఈ వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు నేను మీ అందరికీ ఒక థ్యాంక్ యూ చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకంటే కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం ఇన్ ఆల్కేన్స్ ఆ వీడియోకి మీరు ఇచ్చిన రెస్పాన్స్ అనేది, మీరు చేసిన కామెంట్స్ కానివ్వండి, మీరు ఇచ్చిన సజెషన్స్ కానివ్వండి, చాలా చాలా ఎంకరేజింగ్గా అనిపించాయి. ఆ ఎంకరేజ్మెంట్ మొత్తాన్ని కూడా నేను కన్సిడర్ చేసి ఒక ఆర్గానిక్ కెమిస్ట్రీ టాపిక్స్ అంటే ఐసోమెరిజం కానివ్వండి, రియాక్షన్ మెకానిజమ్స్ కానివ్వండి, వీటికి సంబంధించిన వీడియోస్ కంటిన్యూగా ఒక సిరీస్ లాగా చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను. అండ్ ఈ సిరీస్కి కూడా మీ బ్లెస్సింగ్స్ ఉంటాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ కీప్ కామెంటింగ్. మీరు చేసిన ఎంకరేజ్మెంట్, మీరు ఇచ్చిన లైక్స్ కానివ్వండి, మీరు ఇచ్చిన కామెంట్స్ కానివ్వండి, ప్రతిదీ నన్ను రీచ్ అవుతుంది. కీప్ వాచింగ్ కుషికెమ్ వీడియోస్, ఎవ్రీథింగ్ అబౌట్ కెమిస్ట్రీ. ఎస్, సో ఈరోజు మన వీడియో జామెట్రికల్ ఐసోమెరిజం. ఇది కూడా ఐసోమెరిజంకి సంబంధించిన సిరీస్ ఆఫ్ ద వీడియోస్లో ఇది కూడా వీడియో అవుతుంది. సో ఈరోజు మనం నేర్చుకోబోతుంది ఏంటి అంటే జామెట్రికల్ ఐసోమెరిజం ఇన్ ఆల్కీన్స్. అందులో కూడా సిస్ అండ్ ట్రాన్స్ ఐసోమెరిజం గురించి అయితే తెలుసుకోబోతున్నాము. ఇంతకీ ఈ వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు అసలు సిస్ అండ్ ట్రాన్స్ ఐసోమెరిజం ఏంటి అని తెలుసుకోవడానికంటే ముందు వాట్ ఈజ్ ఆల్కీన్, ముందు ఆల్కీన్ అంటే ఏంటి తెలుసుకుందాము. దాని తర్వాత జామెట్రికల్ ఐసోమెరిజం అంటే ఏంటి తెలుసుకుందాము. దాని తర్వాత సిస్ అండ్ ట్రాన్స్ ఐసోమెరిజం అంటే ఏంటి తెలుసుకుందాం. ఓకేనా? ఆల్కీన్ అంటే మనము తెలుసు, కార్బన్ కి మధ్యలో డబుల్ బాండ్ ఉండే మాలిక్యూల్స్, వాటిని మనము ఆల్కీన్స్ అంటాము. అయితే నేను ఇక్కడ ఒక స్టెప్ బ్యాక్ చేస్తున్నాను, ఒక స్టెప్ వెనక్కి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను అంటే కన్ఫర్మేషనల్ ఐసోమెరిజంకి వెళ్తున్నాను. ఎందుకు కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం? మనకి కార్బన్ సింగిల్ బాండ్ గురించి అక్కడ చెప్పుకున్నాం. ఈ కార్బన్ సింగిల్ బాండ్ గురించి ఎప్పుడైతే చెప్పామో మనము ఈ కార్బన్ ని ఫిక్స్డ్ గా ఉంచి ఒక కార్బన్ ని రొటేట్ చేసాము. అవునా? అంటే మనం చేయలేదు, లైక్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది మనం అక్కడ అర్థం చేసుకున్నాము. దట్స్ వాట్ ఐ మీన్. ఓకే, సో ఒక కార్బన్ ని ఫిక్స్ చేసి ఒక కార్బన్ ని రొటేట్ చేసాము. సో దీన్ని మీరు ఇంకా చాలా ఈజీగా అర్థం చేసుకోవడానికి నేను ఆ రోజు మీకు ట్రాక్టర్ ఎగ్జాంపుల్ అయితే చెప్పాను. సో ఇప్పుడు అంతకంటే ఈజియెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకుంటున్నాను. సో మీ రెండు అరచేతులు ఉన్నాయి కదా, ఒకదానికి ఒకటి ఆపోజిట్ గా ఉండేలాగా ఉంచండి. ఆ రెండింటి మధ్యలో ఒక పెన్నుని బ్యాలెన్స్ చేయండి. అంటే ఇంకా ఏ సపోర్టు లేకుండా ఒక పెన్నుని మీ రెండు అరచేతుల మధ్యలో ఉంచండి. ఓకే, సో ఇప్పుడు ఒక చేతిని కాన్స్టెంట్ గా ఉంచి, అంటే ఫింగర్స్ తో కూడా పట్టుకోవద్దు, జస్ట్ రెండు అరచేతుల మధ్యలో పెన్నుని బ్యాలెన్స్ చేసేంత డిస్టెన్స్ లో పెట్టి ఆ పెన్నుని ఆ రెండింటి మధ్యలో బ్యాలెన్స్ చేయండి. ఒక చేతిని కాన్స్టెంట్ గా ఉంచండి, ఒక చేతిని రొటేట్ చేయండి. అంటే పెన్ పొజిషన్ మారద్దు, జస్ట్ హ్యాండ్ పొజిషన్ మాత్రమే, హ్యాండ్ యాంగిల్ మాత్రమే చేంజ్ అవుతూ ఉండాలి. అది మనకు కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం. అవునా? అంటే ఎప్పుడైతే రెండు కార్బన్స్, మీ రెండు అరచేతుల్ని చెప్తున్నాను, రెండు అరచేతులు రెండు కార్బన్స్ అనుకుందాం కాసేపు. ఓకే, ఆ రెండు కార్బన్స్ ఒక సింగిల్ బాండ్ తో కనుక బాండ్ అయి ఉన్నప్పుడు ఒక కార్బన్ ని మీరు కాన్స్టెంట్ గా పెట్టి రెండో కార్బన్ ని మీరు ఎంతవరకు రొటేట్ చేయొచ్చు? ఎంత కావాలన్నా రొటేట్ చేయొచ్చు. అంటే 360 degrees కూడా మీరు ఆ హ్యాండ్ ని రొటేట్ చేయొచ్చు. అవునా కదా? ఎస్. సో ఇప్పుడు అదే రెండు చేతుల మధ్యలో మీరు పెట్టిన ఒక పెన్ బదులు ఇంకొక పెన్ను కూడా పెట్టండి. అంటే మీ రెండు అరచేతుల మధ్యలో ఇప్పుడు 2 పెన్స్ ని బ్యాలెన్స్ చేయండి. ఓకే, ఇందాకట్లాగా ఇప్పుడు కూడా ఒక చెయ్యిని కాన్స్టెంట్ గా ఉంచి ఇంకొక చేతిని రొటేట్ చేయండి. ఎంత యాంగిల్ వస్తుంది మీకు? కంఫర్టబుల్ గా యాంగిల్ అనేది చేంజ్ అవ్వదు. అంటే మీకు రొటేషన్ అనేది డబుల్ బాండ్, రెండు కార్బన్స్ మధ్య డబుల్ బాండ్ ఉన్నప్పుడు జరగదు. ఆ రొటేషన్ ఐసోమెరిజం మనం ఏమన్నాము? కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం అన్నాము. అవునా? సో ఈ కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం అనేది ఆల్కీన్స్ లో జరగదు. ఎందుకని? ద కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం ఆర్ రొటేషనల్ ఐసోమెరిజం ఇన్ ఆల్కీన్స్ బీన్ రిస్ట్రిక్టెడ్ బై డబుల్ బాండ్స్. ఆ కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం ఆల్కీన్స్ లో దేని వల్ల రిస్ట్రిక్ట్ అవుతుంది? ప్రెజెన్స్ ఆఫ్ డబుల్ బాండ్ వల్ల మనకి రిస్ట్రిక్ట్ అవుతుంది. ఓకే, అంటే ఒక కార్బన్ ఫిక్స్డ్ గా ఉండి రెండో కార్బన్ రొటేట్ అవ్వడానికి మనకి పాసిబిలిటీ లేదు. అవునా? అయితే ఇక్కడ కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం లేదు కాబట్టి మరి ఇంకా ఏ ఐసోమెరిజం ప్రజెంట్ అవుతుంది, ఏ ఐసోమెరిజం ఈ కార్బన్ చూపిస్తుంది అంటే మనకి ప్రతి కార్బన్ 4 బాండ్స్ ఫామ్ చేయాలి. ఆల్రెడీ 2 బాండ్స్ రెండు కార్బన్స్ మధ్య ఉన్నాయి. సో ఇక్కడ ఒక బాండ్, ఇక్కడ ఇంకొక మాలిక్యూల్ ఆర్ ఇంకొక ఆటమ్ తో ఇలా 4 డిఫరెంట్ గ్రూప్స్ విల్ బి ప్రెసెంట్ ఆన్ ఆల్కీన్స్.
ఆల్కిన్ లో 2 కార్బన్స్ మీద 4 గ్రూప్స్ ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి చూపించే ఐసోమెరిజం అనేది ఈ అటాచ్ అయి ఉన్న 4 బాండ్స్ మీద డిపెండ్ అయ్యి డిసైడ్ చేస్తాము. అర్థమైందా? ఆల్కిన్స్ లో కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం ఉండదు. మరి ఏ ఐసోమెరిజం ఉంటుంది అంటే ఈ 4 గ్రూప్స్ కూడా 3 డైమెన్షనల్ ఓరియంటేషన్ లో ఎలా ఒకదానితో ఒకటి అరేంజ్ అయి ఉన్నాయి అని చెప్పేదే మనకి జామెట్రికల్ ఐసోమెరిజం. ఆ జామెట్రికల్ ఐసోమెరిజం లో కూడా ఈ రోజు మనము సిస్ అండ్ ట్రాన్స్ ఐసోమెరిజం గురించి అయితే చెప్పుకోబోతున్నాం. ఓకే, సో నేను మీకు బాగా అర్థం అవడం కోసం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని అయితే చెప్పబోతున్నాను అనమాట. నేను ఇక్కడ తీసుకున్న సింప్లెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే బ్యూటీన్ని తీసుకున్నాను. సో ఈ బ్యూటీన్ అంటే ఏంటి మనకి ఐడియా ఉంది. బ్యూటీన్ అంటే 4 కార్బన్స్ ఉన్న మాలిక్యూల్. సో రాయండి, స్ట్రక్చర్ రాయండి. బ్యూటీన్ స్ట్రక్చర్ మనకి C డబుల్ బాండ్ C ఉంటుంది, ఒక CH3 ఉంటుంది, ఒక హైడ్రోజన్ ఉంటుంది, అలాగే ఒక CH3 ఉంటుంది, ఒక హైడ్రోజన్ ఉంటుంది. ఇది జనరల్ గా మనము బ్యూటీన్ స్ట్రక్చర్, బ్యూటూయిన్ స్ట్రక్చర్ మనం ఇలా రాస్తాం. అవునా? అయితే దీనిలో మనం ఇప్పుడు చెప్పబోతున్న సిస్ అండ్ ట్రాన్స్ ఐసోమెరిజం ఎలా ఉంటుంది, దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తాము, సిస్ అంటే ఏంటి, ట్రాన్స్ అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఆ సిస్ అండ్ ట్రాన్స్ ఐసోమెరిజం కూడా ఎలా ఉంటుంది అంటే నేను స్ట్రక్చర్స్ రాస్తున్నాను చూడండి. స్ట్రక్చర్స్ రాసిన తర్వాత అది సిస్సా ట్రాన్సా ఎందుకు అంటున్నాం అనేది చెప్తాను. సో నాకు ఇక్కడ ఇది ఒక గ్రూప్, ఇది సెకండ్ అంటే ఈ కార్బన్ మీద ఉన్న 2 ఇవి, ఈ కార్బన్ మీద 2 ఉన్నవి ఇవి. సో C డబుల్ బాండ్ C అయితే పొజిషన్ చేంజ్ చేయడానికి లేదు, కానీ ఈ 4 పొజిషన్స్ నేను మార్చి చూడొచ్చు. అంటే CH3 ఇక్కడ, హైడ్రోజన్ ఇక్కడ పెట్టచ్చు, అలాగే CH3 ఇక్కడ, హైడ్రోజన్ ఇక్కడ పెట్టచ్చు. ఇది ఒక పాసిబిలిటీ. అండ్ అనదర్ పాసిబిలిటీ ఏంటి, ఇదే C డబుల్ బాండ్ Cకి ఒక CH3 ఇక్కడ, ఒక హైడ్రోజన్ ఇక్కడ నేను పెట్టి, అలాగే ఈ కార్బన్ మీద CH3 కిందకి, హైడ్రోజన్ పైకి పెట్టచ్చు. అదేంటి మేడం ఒక CH3 పైన కింద మారితే మారిపోతుందా అంటే డెఫినెట్ గా మారుతుంది. ఎందుకు మారుతుంది? మనకి 2 కార్బన్స్ మధ్య డబుల్ బాండ్ ఉన్నప్పుడు ఫ్రీ రొటేషన్ ఈజ్ నాట్ పాసిబుల్. మనం అదే కదా చెప్పుకున్నాము, ఫ్రీ రొటేషన్ ఎప్పుడైతే పాసిబిలిటీ లేదో దానికి అటాచ్ అయి ఉన్న గ్రూప్స్ అనేది పొజిషన్స్ ఫిక్స్డ్. అది రొటేషన్ లేదు కదా, ఫ్లెక్సిబిలిటీ లేదు కదా రొటేట్ అవడానికి. సో అది పైన ఉందా కింద ఉందా అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు? వెన్ ద మాలిక్యూల్ ఈస్ హ్యావింగ్ అ డబుల్ బాండ్. సింగిల్ బాండ్ అయితే ఆల్వేస్ రొటేట్ అవుతూ ఉంటుంది, నీకు పైన కాసేపు ఉన్నా కింద కాసేపు ఉన్నా అది రొటేట్ అవుతూ ఉంటుంది, ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ కేస్. కానీ ఎప్పుడైతే మనకి ఆ రొటేషన్ అనేది పై బాండ్ ఉండడం వల్ల, అంటే డబుల్ బాండ్ బిట్వీన్ కార్బన్స్ ఉండటం వల్ల రిస్ట్రిక్ట్ అయిందో అప్పుడు వాటి పొజిషన్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. వాటి వల్ల మనకి వాటికి ఉన్న ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ అలాగే ఫిజియోలాజికల్ ప్రాపర్టీస్ అనేది చాలా చేంజ్ అవుతాయి. ఓకే, దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఫస్ట్ పాసిబుల్ స్ట్రక్చర్ లో నేను 2 CH3లు పైన తీసుకున్నాను. సెకండ్ పాసిబుల్ స్ట్రక్చర్ లో ఒక CH3 పైన ఒక CH3 కింద తీసుకున్నాను. ఇక్కడ 2 CH3లు కింద తీసుకున్నా. ఇవి 3 డిఫరెంటా కాదా అనే క్వశ్చన్ కి ఆన్సర్ మనం తర్వాత చూద్దాము. నేను ఈ స్ట్రక్చర్స్ ఎందుకు రాస్తున్నాను అంటే జస్ట్ టు అండర్స్టాండ్ దేర్ ఆర్ పాసిబిలిటీస్. దీస్ ఆర్ 3 పాసిబిలిటీస్ టు హ్యావ్ ఫర్ ఆల్కీన్. ఒక ఆల్కీన్ కి ఈ 3 స్ట్రక్చర్స్ పాసిబుల్. ఇంతవరకు అర్థమైంది కదా. ఇప్పుడు ఏం చేద్దాము అంటే మనం ఎలా అయితే కన్ఫర్మేషనల్ ఐసోమెరిజంలో చూసామో అలాగనే ఇక్కడ కూడా నేనేం చేస్తున్నాను అంటే నేను ఇక్కడ నుండి చూస్తున్నాను అనుకుంటున్నాను. అంటే నాకు అన్ని ఇక్కడ ఉండి నేను ఇక్కడ నుండి చూస్తున్నప్పుడు నాకు ఏమవుతున్నాయి, ఈ డబుల్ బాండ్ కి ఒకటే వైపు CH3 2 CH3లు ఒకటే వైపు కనిపిస్తున్నాయి, 2 హైడ్రోజన్స్ ఒకటే వైపు కనిపిస్తున్నాయి. నేను దీన్ని ఏమంటాను అంటే సిస్ అంటాను. అంటే ఈ మాలిక్యూల్ కి సంబంధించిన IUPAC నేమ్ గనక నేను రాయాలి అంటే ఈ మాలిక్యూల్ కి సంబంధించిన IUPAC నేనేం రాస్తాను అంటే సిస్ బ్యూట్ టూయిన్ అని రాస్తా. సిస్ అంటే ఏంటి, నాకు ఒకటే గ్రూప్స్ అంటే CH3 ఒకవైపే ఉన్నాయి, హైడ్రోజన్ కూడా ఒకవైపే ఉన్నాయి, సిస్. అలాగే ఇక్కడ మాలిక్యూల్ చూడండి, మళ్ళీ నేను ఇక్కడ నుంచి ఇలా చూస్తూ ఉన్నప్పుడు ఈ హైడ్రోజన్ CH3 ఒకవైపు ఉన్నాయి, ఈ CH3 హైడ్రోజన్ ఒకవైపు ఉన్నాయి. అంటే 2 వైపులా డిఫరెంట్ గా ఉన్నాయి, ఒకే డబుల్ బాండ్. ఒకవేళ దీన్ని నేను కనుక హాఫ్గా ఇట్లా లైక్ ఇమాజిన్ గా నేను కనుక డబుల్ బాండ్ కట్ చేస్తే
ఈ హైడ్రోజన్ ఈ CH3 ఒకవైపు ఉన్నాయి, ఈ CH3 హైడ్రోజన్ ఒకవైపు ఉన్నాయి. ఆర్ ఇంకోలాగా చెప్పాలి అంటే ఇక్కడ ఉన్న CH3 ఇక్కడ ఉన్న CH3 డిఫరెంట్ డైరెక్షన్స్ లో ఉన్నాయి. అంటే డబుల్ బాండ్ ఉన్న 2 కార్బన్స్ మీద ఉన్న 2 సిమిలర్ ఫంక్షనల్ గ్రూప్స్ డిఫరెంట్ డైరెక్షన్ లో ఉన్నాయి. సో ఇలా ఉంటే మనం దీన్ని ఏమంటాము అంటే ట్రాన్స్ అంటాం. అండ్ దీని IUPAC నేమ్ వచ్చేసి ట్రాన్స్ బ్యూట్ 2ఈన్ అంటాము. అంటే వాటికి ఉన్న స్ట్రక్చర్ మొత్తం సేమ్. మనకి స్ట్రక్చరల్ ఐసోమరిజం చెప్తాం కదా, వాటి మాలిక్యులర్ ఫార్ములా సేమ్ ఉంది, స్ట్రక్చర్ సేమ్ ఉంది, ఫంక్షనల్ గ్రూప్ సేమ్ ఉంది, అంతా సేమ్ ఉంది. ఏం డిఫరెన్స్ ఉంది? ఓన్లీ 3-dimensional arrangement of the molecules or the functional groups is being different. సేమ్ సైడ్ ఉంటే సిస్ అన్నాము, ఆపోజిట్ సైడ్ ఉంటే ట్రాన్స్ అన్నాము. మరి థర్డ్ మాలిక్యూల్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు కూడా ఈ థర్డ్ మాలిక్యూల్ నేను ఇలా చూస్తూ ఉంటే కనుక నాకు 2 CH3లు ఒకే వైపు కనిపిస్తున్నాయి, 2 హైడ్రోజన్స్ ఒకే వైపు కనిపిస్తున్నాయి. కాబట్టి దీని పేరు నాకు సిస్ బ్యూట్ 2ఈన్ అవుతుంది. అంటే నాకు స్ట్రక్చర్ థర్డ్ స్ట్రక్చర్ అయినా స్ట్రక్చర్ ఫస్ట్ స్ట్రక్చర్ అయినా కూడా దానికి సంబంధించిన ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ అలాగే ఫిజియోలాజికల్ ప్రాపర్టీస్ అన్ని కూడా ఈక్వల్ ఉంటాయి. ఎప్పుడైతే డిఫరెంట్ డైరెక్షన్ లో ఉన్నాయో అంటే CH3 అంటే డబుల్ బాండ్ C డబుల్ బాండ్ C కి ఒకటే ఫంక్షనల్ గ్రూప్ డిఫరెంట్ సైడ్స్ లో డిఫరెంట్ కార్బన్స్ మీద ఉంటుందో అప్పుడు దాని ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ డిఫరెంట్ గా ఉంటాయి. ఏమేమి ఫిజికల్ ప్రాపర్టీస్ చెప్పచ్చు మనము? మెల్టింగ్ పాయింట్ చెప్పచ్చు, బాయిలింగ్ పాయింట్ చెప్పచ్చు, డైపోల్ మూమెంట్ చెప్పచ్చు, అన్ని కూడా డిఫరెంట్ గా ఉంటాయి సిస్కి ట్రాన్స్ కి. ఓకేనా? మీకు అర్థం అవడం కోసం ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం. చూడండి, నేను ఇక్కడ పెంటీన్ తీసుకున్నాను. పెంటీన్ అంటే నేను ఏం తీసుకుంటాను అంటే CH3 CH CH 3 4 5. సో నేను ఇక్కడ డబుల్ బాండ్ తీసుకున్నాను, ఇక్కడ తీసుకున్నాను డబుల్ బాండ్. ఓకేనా? సో ఇక్కడ డబుల్ బాండ్ తీసుకుంటే నాకు ఆల్కీన్ కార్బన్స్ ఏమున్నాయి? ఈ కార్బన్ నాకు ఆల్కీన్ డబుల్ బాండ్ లో కార్బన్. సో ఇక్కడ చూడండి C డబుల్ బాండ్ C, ఒకవైపు హైడ్రోజన్ ఒకవైపు CH3, ఒకవైపు హైడ్రోజన్ ఇంకొక వైపు C2H5. ఇది మొత్తాన్ని నేను ఒకటే మాలిక్యూల్ కింద రాశాను, అంటే ఒకటే ఫ్రాగ్మెంట్ ఆఫ్ ది మాలిక్యూల్ కింద రాశాను C2H5. మరి ఇక్కడ చూడండి, ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ లో రెండు వైపులా అంటే ఒకవైపు CH3 ఒకవైపు హైడ్రోజన్ సేమ్ స్ట్రక్చర్ ఉంది, సేమ్ గ్రూప్ ఉంది. కానీ ఇక్కడ నాకు ఇక్కడ ఒకవైపు C2H5 ఉంది, ఒకవైపు CH3 ఉంది. సో మనము సిస్ అండ్ ట్రాన్స్ చెప్పేటప్పుడు డిఫరెంట్ గా ఉన్న అంటే అన్సిమెట్రికల్ ఆల్కీన్స్ అంటాం వీటిని. ఎందుకని ఈ డబుల్ బాండ్ కనుక నేను మధ్యలోకి ఎగ్జాక్ట్ గా కట్ చేస్తే ఇటువైపు ఉన్న ఫ్రాగ్మెంట్ ఇటువైపు ఉన్న ఫ్రాగ్మెంట్ ఒకటి కాదు, అయితే దాన్ని మనం అన్సిమెట్రికల్ ఆల్కీన్ అంటాం. అలాగే ఇలా డబుల్ బాండ్ ఎగ్జాక్ట్ గా హాఫ్ కట్ చేసినప్పుడు ఇటువైపు ఉన్న ఫ్రాగ్మెంట్ ఇటువైపు ఉన్న ఫ్రాగ్మెంట్ ఒకటే కనుక అయితే దాన్ని సిమెట్రికల్ ఆల్కీన్ అంటాం. ఓకే, సో ఈ అసిమెట్రికల్ ఆల్కీన్స్ లో ఎప్పుడైతే ఉన్నాయో వాటికి డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి. సో అప్పుడు మనం దాన్ని సిస్ అండ్ ట్రాన్స్ అని చెప్పలేము. మరి ఎలా చెప్తాము సిస్ అండ్ ట్రాన్స్ అని అంటే ఇక్కడ హైడ్రోజన్ ఉంది, ఇక్కడ హైడ్రోజన్ ఉంది, ఏవైతే సేమ్ గ్రూప్ ప్రెజెంట్ అయినాయో ఈ రెండింటి బేసిస్ మీద చెప్తాం. ఓకేనా? అంటే ఇప్పుడు మనకి చూడండి, ఈ డబుల్ బాండ్ నేను ఇలా చూస్తున్నప్పుడు పైన ఒకటి ఉంది కింద ఒకటి ఉంది. సిస్ అవుతుందా ట్రాన్స్ అవుతుందా? ట్రాన్స్ అవుతుంది. అర్థమైనా? ట్రాన్స్ పెంట్ 2ఈన్. మరి సిస్ 2ఈన్ ఎలా రాస్తాం చెప్పండి? C డబుల్ బాండ్ C, రెండు హైడ్రోజన్స్ ఒకటే వైపు either అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్, C2H5 CH3 ఇలా ఉంటే దీన్ని నేను సిస్ పెంట్ 2ఈన్ అని చెప్తాను. అర్థమైందా? సో ఇలా మనం సిస్ అండ్ ట్రాన్స్ ఐసోమరిజం గురించి అయితే చెప్పచ్చు అనమాట. అలా కాకుండా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఎందుకంటే మనకి సైక్లిక్ చైన్స్ లో కూడా అంటే సైక్లిక్ మాలిక్యూల్స్ లో కూడా సిస్ అండ్ ట్రాన్స్ ఐసోమరిజం చెప్పాల్సి ఉంటుంది. ఈ సైక్లోహెక్సిన్ అనేది ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను. ఎందుకంటే ఈ సైక్లోహెక్సిన్ నాట్ ఓన్లీ సైక్లోహెక్సిన్, జనరల్గా ఏదైనా సరే సైక్లిక్ ఆర్గానిక్ మాలిక్యూల్ మనం తీసుకుంటే అంటిల్ అన్లెస్ అంటే వాడు చెప్తే తప్ప అవన్నీ కూడా సిస్ కాన్ఫిగరేషన్లో ఉన్నట్టు. అంటే ట్రాన్స్ అయితే దే విల్ మెన్షన్, వాళ్ళు ఏం మెన్షన్ చేయలేదు అంటే అది సిస్ అనమాట. అంటే సైక్లోహెక్సిన్ తీసుకున్నాను. ఈన్ అంటే డబుల్ బాండ్ ఉండాలి, సైక్లో అంటే సైక్లిక్ చైన్ ఉండాలి, హెక్స్ అంటే 6 కార్బన్స్ ఉండాలి. సో నేను చూడండి 6 కార్బన్స్ ఉన్న
సైక్లిక్ చైన్ తీసుకున్నాను, ఈన్ అన్నాడు అంటే నాకు ఇంకో పాసిబిలిటీ ఏం లేదు, అంటే ట్రాన్స్ ఉండడానికి పాసిబిలిటీ లేదు, ఓన్లీ సిస్సే ఉండాలి. సో సిస్ అంటే నేను ఒక డబుల్ బాండ్ ఇక్కడ తీసుకుంటే దీని మీద ఒక హైడ్రోజన్ ఉంటుంది, దీని మీద ఒక హైడ్రోజన్ ఉంటుంది, కార్బన్కి ఉండాల్సిన 4 బాండ్స్ని సాటిస్ఫై చేయడం కోసం. సో చూడండి ఈ కార్బన్ మీద 2 హైడ్రోజన్స్, అంటే ఈ కార్బన్ మీద ఉన్న ఈ హైడ్రోజన్ ఒకవైపు అయింది, ఈ కార్బన్ మీద ఉన్న ఈ హైడ్రోజన్ కూడా, ఈ 2 హైడ్రోజన్స్ ఒకే వైపు ఉన్నాయి కాబట్టి ఇది నాకు సిస్ అవుతుంది. అర్థమవుతుందా? ఎందుకని వాడు నాకు ట్రాన్స్ అని మెన్షన్ చేయలేదు కాబట్టి. కానీ ట్రాన్స్ అనేది జనరల్గా ఈ సైక్లోహెక్సేన్స్లో ట్రాన్స్ అనేది జనరల్గా అన్స్టేబుల్ అనమాట. ఓకే, సో ఈ ట్రాన్స్ అనేది అన్స్టేబుల్, కానీ కొన్ని మాలిక్యూల్స్లో ట్రాన్స్ ఈన్స్ అంటే ట్రాన్స్ పొజిషన్లో ఉన్న ఆల్కీన్స్ కూడా పాసిబుల్ ఉంటాయి. అది దానికి నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను, సైక్లోడెకేన్ తీసుకున్నాను. డెకా అంటే ఏంటి, 10 కార్బన్స్ ఉండాలి నాకు, అది కూడా సైక్లిక్ చైన్లో ఉండాలి, ఈన్ ఒక డబుల్ బాండ్ ఉండాలి. సో నేను ఈ 10 కార్బన్స్ని నేను ఎలా డ్రా చేస్తున్నాను అంటే ఇదేంటంటే మీకు ఇన్ఫర్మేషన్ కోసమే. ఇంటర్మీడియట్ రేంజ్ వరకు కూడా మీకు డెకేన్స్ సైక్లోడెకేన్స్ వరకు కూడా అవసరం లేదు. జనరల్ ఓన్లీ ఓపెన్ చైన్ స్ట్రక్చర్స్ లో సిస్ అంటే ఏంటి, ట్రాన్స్ అంటే ఏంటి అవసరం అవుతుంది. ఎవరైతే నెట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారో ఆర్ సెట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ పీజీ లెవెల్ తర్వాత వాళ్ళకి ఈ ఎగ్జాంపుల్ అవసరం అవుతుంది. సో చూడండి ఒకసారి, నేను సైక్లోడెకేన్ తీసుకుంటున్నాను. సో కౌంట్ చేయండి, నాకు 10 కార్బన్స్ ఉన్నాయి ఇక్కడ. సో 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 కార్బన్స్లో కూడా ఒక్క డబుల్ బాండ్ ఉండాలి. సో ఆ ఒక్క డబుల్ బాండ్ నేను ఇక్కడ తీసుకుంటే కనుక ఒకసారి గమనించండి, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది అండ్ ఇలాగే ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది అనుకుంటే, ఒక్క నిమిషం, ఇక్కడ ఉన్న హైడ్రోజన్ నాకు కింద వైపు వస్తుంది. ఎందుకు వస్తుంది ఒకసారి చూడండి, ఈ కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ ఉంది, ఒక హైడ్రోజన్ ఇటువైపుకి ఒక హైడ్రోజన్ ఇటువైపుకి, అలాగే ఈ కార్బన్కి అటాచ్ అయి ఉన్న ఈ కార్బన్ డబుల్ బాండ్కి డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉన్నాయి. సో నేను దీన్ని ట్రాన్స్ సైక్లోడెకేన్ గా తీసుకోవచ్చు. అలాగే మరి సిస్ నాట్ పాసిబుల్, ఆ సిస్ నాకు డ్రా చేయడానికి పాసిబిలిటీ ఉంటుందా ఉండదా ఈ మాలిక్యూల్లో అంటే డెఫినెట్ గా ఉంటుంది. సిస్ డెకీన్ స్ట్రక్చర్ కూడా డ్రా చేస్తున్నాను, ఒకసారి చూడండి. సో ఇలా మీరు ఏ మాలిక్యూల్ కైనా సరే సిస్ ట్రాన్స్ రాయొచ్చు. సిస్ అంటే ఏముండాలి, డబుల్ బాండ్ కి 2 ఆల్కైల్ గ్రూప్స్ అలాగే 2 హైడ్రోజన్స్ కూడా సేమ్ సైడ్ కు ఉండాలి. సో నేను డబుల్ బాండ్ ఎప్పుడైతే ఇక్కడ తీసుకున్నానో ఆర్ ఇక్కడైనా తీసుకోవచ్చు, మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు, ఆ 2 కార్బన్స్ అంటే ఈ కార్బన్ మీద ఉన్న ఈ గ్రూపు, ఈ కార్బన్ మీద ఉన్న ఈ గ్రూపు డబుల్ బాండ్ కి ఒకటే వైపు ఉన్నాయి, అలాగే 2 హైడ్రోజన్స్ కూడా ఒకటే వైపు ఉన్నాయి. సో నేను దీన్ని ఏమనొచ్చు, సిస్ సైక్లోడెకీన్ అనొచ్చు అనమాట. సో ఇలా జనరల్ గా అంటే సైక్లిక్ కాంపౌండ్స్ లో ఎప్పుడైనా సరే జనరల్ గా సిస్ అని చెప్పకపోతే సేమ్ లైక్ చెప్పినా చెప్పకపోయినా అది సిస్ కింద కన్సిడర్ చేయాలి, ట్రాన్స్ అని చెప్తే మాత్రమే ట్రాన్స్ కింద కన్సిడర్ చేయాలన్నమాట. అర్థమైందా? సో ఇది మనకి సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం కి సంబంధించిన వీడియో. సో మిగిలిన వీడియోస్తో అలాగే డిఫరెంట్ ఆల్కిన్స్ లో ఉన్న డిఫరెంట్ ఐసోమర్స్తో నేను మీ ముందుకి ఇంకొక వీడియోలో వస్తాను. అప్పటి వరకు బాయ్.